ఆపరేషన్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. సో కొండను ఢీకొట్టడానికి పూర్తి రంగం సిద్ధమైంది స్పష్టంగా కనిపిస్తోంది. సో కొండ సుష్మిత పటేల్ వ్యాఖ్యల్లో సో ఇక గ్రౌండ్ సిద్ధమైనట్టేనా, ఎట్లా చూడొచ్చు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో, మరి ముఖ్యంగా కొండా ఫ్యామిలీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎపిసోడ్ని? ఖచ్చితంగా రంగం సిద్ధమైంది. క్రమశిక్షణ సంఘం కూడా ఇప్పటికి నోటీసులు పంపింది. ఇటు పక్క కొండా సురేఖకి, అటు పక్కన మనకు చిన్నారెడ్డికి అందరికి నోటీసులు పంపుతుంది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని. మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు విడిచిపెట్టారో తెలియదుగా, రాజగోపాల్ రెడ్డి కూడా పంపాల్సిందే కదా మరి ఆ లెక్కనైతే. ఒకవేళ పంపకపోతే, మీరు అన్నట్టు పంపకపోతే కనుక ఇక్కడ మళ్ళీ కొంచెం తెలివిగా ముందే సుష్మిత పటేల్ ఒక మాట అన్నారు, బీసీలు అంటే చిన్న చూప, బీసీలు అంటే అలుసా అని చెప్పేసి. సో ఒక బీసీ మంత్రిని తొలగిస్తే చాలా పెద్ద ప్రమాదం ఇప్పుడు తెలంగాణలో. అవును, తొలగించే కష్టం. కానీ ఏముందంటే ఇప్పుడు మన బ్యాలెన్స్ చేసింది కదా, చిన్నారెడ్డి కూడా పంపింది కదా, అటు పక్కన చిన్నారెడ్డి గారు కూడా 100 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారని దాని మీద పంపింది కదా. మరి ఆ మాట ఎప్పుడో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అట్లాంటి మాటలే అంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అని మాట అన్నారు కదా ఏది ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా. అందుకని ఒక విషయం చెప్పొచ్చు మనకు, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ లో ఇంకో కాంగ్రెస్ కూడా ఉన్నది. అచ్చ కాంగ్రెస్ ఏమో చెప్తున్నా వి హనుమంతరావు లాంటి వాడు, సమస్య లేదు. అంటే జానారెడ్డి గారితో సహా తెలుగుదేశం చేరిన వాళ్ళు కాంగ్రెస్ లో కదా. ఓ రకంగా చెప్పాలంటే ఒక విహెచ్ లాంటి వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ పచ్చ కాంగ్రెస్. ఇక పచ్చ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డితో వచ్చినాడు. ఈ రెండు కాకుండా ఫిరాయింపుల కాంగ్రెస్ కూడా ఉంది కదా ఇప్పుడు ఇందులో. ఇప్పుడు అందులో అటు కాకుండా నా ఉదర్న ఇతర అన్నట్టు నా ఘటక కాకుండా ఇప్పుడు మన దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళందరూ కదా. కనుక ఇప్పుడు మన పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. పోచారము అనుభవానికి తత్వం బోధపడితే ఆయన వ్యాఖ్య చేస్తున్నాడు. ఇటు పక్కన కడియం శ్రీహరి గారు కూడా నేను ఇందులో ఉన్నా అనుకుంటూనే ఇప్పుడు మొత్తం వరంగల్ జిల్లాలో ముసలం పుట్టడానికి కారణం ఆయనే ప్రధాన కారణం అంటున్నారు. ఎందుకంటే ఒక ఎస్సీని ముందర వేసుకొని, సీనియర్ నాయకుడు ఆయన ముందర వేసుకొని మిగతా రెడ్లందరూ రాజకీయం చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే అక్కడ రాజయ్యకు ఆయన వడకపోవడం మన గణపూర్ నియోజకవర్గంలో. కనుక ఆయన ఈ మొత్తం దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి పరకాల నియోజకవర్గం భౌగోళిక స్వరూపం చూసుకుంటే మనకు చాలా గమ్మత్తుగా మారింది శ్రీకాంత్. నేను 2 సార్లు అక్కడ అభ్యర్థులకు, లోక్సభ అభ్యర్థులకు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నా కానీ ప్రతి ఊరు తిరిగాను నేను. అక్కడ మొదలు 2009కి ముందు సాయంపేట ఉంది నియోజకవర్గం. సాయంపేట ఎక్కడ దాకా ఉండే సంగం మండలము, ఇటు పక్కన ఆత్మకూరు, ఇక్కడ దాకా ఎక్కడ అంటే వరంగల్ సిటీలో కూడా కొంత భాగం ఉండే ఇది మనకు సాయంపేట నియోజకవర్గం. జస్ట్ పరకాల నుంచి 5 కిలోమీటర్లు వస్తే సాయంపేట నియోజకవర్గం. అదంతా అక్కడి నుంచి ఆ గుట్టల నుంచి అంతా పరకాల నియోజకవర్గం. ఎక్కడ దాకా భూపాలపల్లి దాకా ఉండే. అదే భూపాలపల్లి నియోజకవర్గం 2009లో అయి సాయంపేట ఎగిరిపోయింది కదా. ఆ తర్వాత పరకాలలో ఉప ఎన్నిక వచ్చింది, మీకు తెలుసు. పరకాల వచ్చినప్పుడు అప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా నేను గట్టయ్య అని లోక్సభ అభ్యర్థికి పనిచేసిన ఊరు తిరిగాను. అప్పుడు నాకు అర్థమైంది కొండా సురేఖ ఇప్పటికి 3 పార్టీలు మారింది. మొట్టమొదటి అంతకుముందు టిఆర్ఎస్ ఉండి, అదే కాంగ్రెస్, తర్వాత టిఆర్ఎస్. కాంగ్రెస్ లో ఒక దేశంలో తెలంగాణ రాకపోతే రాజీనామా చేసిన ధీర వనిత కూడా చెప్పవచ్చు ఆమె కదా. మంత్రి పదవి రాజీనామా చేసింది అత్యంగా. కనుక ఖచ్చితంగా తెలంగాణ కోసం కొట్లాడిన దానిగా. కానీ ఈవెన్ అంటే మీరు అన్న పాయింట్లు ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ కూడా దీంట్లో ఉంది. 2012లో అప్పుడు జరిగినటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ లో జగన్మోహన్ రెడ్డి సైడ్ వెళ్ళడం. కాకపోతే అక్కడ ఒక మంచి సాంప్రదాయం ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎప్పుడైనా కానీ రాజీనామాలు చేసే ప్రజల్లోకి వెళ్తారు. అంటే ఆ ప్రజా బలం ఉంటుంది కాబట్టి శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారు, పార్టీలకు రాజీనామా చేస్తే జనాల్లోకి వస్తారు. అవును, అది ఇప్పుడు ఇట్లా అటు ఇటు కాకుండా ఏ పార్టీలో ఉన్నా చెప్పి మోసం చేయలే. అదే స్ట్రేట్ ఫార్వర్డ్ అన్నట్టు అదే చెప్తున్నాను. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టిఆర్ఎస్ నుంచి విడిపోయిన తర్వాత నేను నా చెవులార కళ్ళలో చూసిన చెవులార విన్న కేసీఆర్ గారి నుంచి ఆ బండ బూతులు మాట్లాడింది ఆమె. వైసీపీ నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది. కానీ ఏమంటున్నానంటే ఓడిపోయినా సరే అప్పుడు గట్టిగా నిలబడ్డది అంటున్నాను. 2012 ఉప ఎన్నికలు ఓటమిలో కూడా బలమైన ఓటు బ్యాంక్ తీసుకొచ్చుకున్నారు. మరి 1500-1600 ఓటు బ్యాంకుతో ప్రతిపక్ష నాయకులు ములుగురు భిక్షపతి గెలిచినటువంటి ఎపిసోడ్ కూడా అదే కదా. భిక్షపతి కలిసింది అదే కాంగ్రెస్ నుంచి. అందుకని ఏమంటున్నానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ను బాగా దూరమాడింది, వైసీపీ నుంచి పోటీ చేసింది, అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు తన కూతురుతో మాట్లాడించడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమో జిల్లాలో మొత్తం జట్టు కట్టి రేవూరు ప్రకాష్ రెడ్డి, లేకపోతే వేం నరేందర్ రెడ్డి, ఇటు పక్క ఎస్సీ నాయకుడు మన కడియం శ్రీహరికి అందరిని కలుపుకొని పూర్తిగా మొత్తం ఆమెను ఒంటరి చేసినప్పుడు ఏమైంది, అట్లా నెగ్గింది. ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి చేసి ఇంతమంది కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎక్కడ ఆమెను పిలిపించి అడగలే. వీళ్ళే పిలిపించారు, మీరు మీ ఆధారాలు చూపించండి ఏంది అని అన్నారు.
రెండోది ఏమైందంటే మన యాదగిరిగుట్ట దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి యాదాద్రి మనకు టెంపుల్ కమిటీ వేయడంలో, ట్రస్ట్ బోర్డు కమిటీ వేయడంలో ఆమెకి ఏం తెలవకుండా చేసి అమెరికా ఉన్నప్పుడు చేసింది. అది ఒక బాగా లోపడి ఉంది. ఇట్లాంటి వరుస కాబట్టి చూసుకుంటే అందుకు మొన్నటి రేవంత్ రెడ్డి గారు పరకాల సభకు పోతే అక్కడ ఈమె పోలే. ఖచ్చితంగా అంటే ఎదిరిస్తే గట్టిగా ఎదిరిస్తామనే మాట అయితే వస్తుంది ఆమెకి. ఓరగా చెప్పాలంటే వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చాలా ఫైట్ సిద్ధమైపోయారు. ఫైట్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి వస్తుంటే ఎంత కోపం ఉన్నా పోకపోవడం ఉండదు, ఏదో మొహమాటానికి పోతారు, పోలేదు. మూడోది ఏమైందంటే అనవసరంగా ఈ చిచ్చు రేపింది ఎవరంటే మనకు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చే ఎన్నికల కోసం ఎందుకు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది? ఏం పని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మొన్నటి ఎన్నికల్లోనే 2023 ఎన్నికలు 2 టికెట్లు అడిగారు. నాకు నా కూతురికి ఇవ్వమన్నారు. భర్తకి ఇవ్వమని చెప్పలే. నాకు నా కూతురికి ఇవ్వమన్నారు. భార్యాభర్తలు అంటే కష్టం, భార్యాభర్తలకు ఇవ్వలేదా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఇద్దరికి టికెట్లు ఇచ్చింది కదా, మరి ఆ సంప్రదాయం లేదా? మరి కాంగ్రెస్ పార్టీలో తండ్రికి కొడుకు ఇచ్చింది కదా. మైనంపల్లి హనుమంతరావుకు మనకి మల్కాజిగిరి, అట్లాగే మన రోహిత్ కి మెదక్ ఇచ్చారు కదా. ఒకటి తండ్రి కొడుకులే కదా వాళ్ళు కూడా. అందుకని నాకు తల్లి బిడ్డకి ఎందుకు ఇవ్వలేదని అడిగింది. ఇవ్వలేదు సార్. వీటి ఎపిసోడ్ లో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి సార్. అంటే కొన్ని మనం గతంలో చూసుకుంటే ఒక వైఎస్ఆర్ లాంటి బలమైనటువంటి నాయకులు